సమత్వం, ఎక్వినిమిటీ, భగవద్గీతలో దీని ప్రాముఖ్యత. సమత్వం యోగ ఉచ్యతే, భగవద్గీత 2.48. సమత్వమే యోగం అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తాడు. సమత్వం అంటే ఏమిటి? సమత్వం అంటే సమానమైన మనస్సుతో ఉండడం, విజయం పరాజయాలను, సుఖందుఃఖాలను సమంగా చూడడం. ఇది భగవద్గీతలో ఒక గొప్ప సిద్ధాంతం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో సమత్వాన్ని కేవలం మానసిక స్థితి మాత్రమే కాకుండా యోగంగా కూడా వివరిస్తాడు. అంటే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనసులో స్థిరతను, సమతాస్థితిని కలిగి ఉండడమే నిజమైన యోగం. 1. సమత్వం ముఖ్యమైన సిద్ధాంతాలు. ద్వంద్వాలను సమంగా చూడడం, బియాండ్ డ్యువాలిటీస్. మన జీవితంలో సుఖం దుఃఖం, జయం పరాజయం, గౌరవం అవమానం వంటి అనేక ద్వంద్వ